నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నగేష్. సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని పాపిరెడ్డి గారి పల్లెలో ఈరోజు జరగబోయే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకుంటామని శాసనసభ్యురాలు పరిటాల సునీత గారు నిన్న సోషల్ మీడియా వేదికగా అలాగే మీడియా వేదికగా అనేక హెచ్చరికలు జారీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పాపిరెడ్డి గారి పల్లెలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో చనిపోయారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు లింగమయ్య ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి రావాలంటే నేను 4 కండిషన్లు పెడతాను. 4 కండిషన్లను అంగీకరించినట్లయితేనే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు మేము అంగీకరిస్తామని చెప్పేసి పరిటాల సునీత గారు నిన్న సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డికి 4 షరతులు పంపారు. అందులో మొదటిది ఏమంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే చనిపోయారో పాపిరెడ్డి గారి పనిలో లింగమయ్య గారి కుటుంబ పరామర్శకే రాకూడదు. నెంబర్ 2, ఒకవేళ వచ్చినా కూడా అక్కడ కేవలం ఆ కుటుంబాన్ని పరామర్శించి ఏదో వాళ్ళకి ఏదైనా చేతనైనా సహాయం చేసి వెళ్ళాలి. నెంబర్ 3, అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకూడదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటే ఇంకా వేలాదిగా కార్యకర్తలు తరలి వస్తారు, అలాగే వాళ్ళు ఉత్సాహపరిచే విధంగా కానీ రెచ్చగొట్టే విధంగా కానీ మాట్లాడకూడదు. ఇది 3వ కండిషన్. ఇక 4వ కండిషన్, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు ఆయన వెంట వచ్చే జనాలు, కార్యకర్తలు, అభిమానులు జై జగన్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను రెచ్చగొట్టకూడదు. ఇవి ఈ 4 కండిషన్స్ ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 4 వాహనాలకు మించి ఎక్కువ కాన్వాయ్తో ఆ గ్రామాన్ని కూడా చేరుకోవద్దు. అలా చేరుకునే ప్రయత్నం చేస్తే తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అడ్డుకుంటారు. ఆ తర్వాత మేమేమీ చేయలేమని చెప్పేసి అధికార పార్టీలో ఉన్న శాసనసభ్యురాలు పరిటాల సునీత గారు డైరెక్ట్గానే వెల్లడించారు. సో దీంతో అక్కడ ఒక ఉద్రిక్తకరమైన వాతావరణం ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఫిక్స్ అయింది. ఎవరైతే తమ పార్టీ నాయకుడు చనిపోయినాడో, తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లో హత్యకు గురయ్యారో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి తాను వచ్చేదే, వెనక్కు తగ్గేదే లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పర్యటనను ఫిక్స్ చేసుకున్నారు. మరోవైపు ఆయన హెలికాప్టర్ను అడ్డుకుంటాం, అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ కాకుండా చేస్తాము, ఒకవేళ వచ్చినా కూడా లింగమయ్య ఇంటికి పోకుండా అడ్డుకుంటాం, ఆ ఊర్లోనే అడుగు పెట్టనీయమని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పరిటాల సునీత గారు, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ గారు, ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అక్కడ ఒక టెన్షన్ వాతావరణం ఏర్పడింది ఈరోజు. సో దీంతో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కాస్త అంటే జనం లేకుండా అయ్యిందంటే అయ్యింది అనిపించడం కోసం స్వతహాగా పోలీసులు కూడా అక్కడక్కడ చెక్ పోస్టులు పెట్టి ఇతర ప్రాంతాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పాల్గొనడానికి వచ్చే క్యాడర్ను కానీ లీడర్లను కానీ ఎక్కడెక్కడ చెక్ పోస్టులు పెట్టి ఆపేశారు. ఇది ఈ పాపిరెడ్డి గారి పల్లెకు జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఆ పార్టీ శ్రేణులు రాకుండా చేయడానికి. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ప్రకటించిన విధంగానే రామగిరికి చేరుకున్నారు. అలాగే హెలికాప్టర్లోనే ల్యాండ్ అయ్యారు. ఆ తర్వాత పాపిరెడ్డి గారి పనిలో లింగమయ్య కుటుంబాన్ని కూడా పరామర్శించారు. వాళ్లకు నైతిక ధైర్యం చెప్పారు. మీరేం భయపడాల్సిన పని లేదు, మీకు పార్టీ అండగా ఉంటుంది, నేను అండగా ఉంటాను. ఇక్కడ లోకల్గా తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే, ఆయన మీ బాగోగులన్నీ చూసుకుంటారు నా రిప్రజెంటేటివ్గా, మీరేం భయపడాల్సిన పని లేదు, రాబోయేది మన ప్రభుత్వమే, మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో, లింగమయ్యని ఎవరైతే చంపారో వాళ్ళని చట్టం ముందు నిలబెట్టి ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేస్తా, ఇది నా హామీ అని చెప్పేసి లింగమయ్య కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా భరోసా ఇచ్చారు. మొత్తం మీద అడ్డంకులు ఎన్నైతే ఎదురయ్యాయో ఈ అడ్డంకులన్నింటినీ అధిగమించి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు పెద్ద ఎత్తున జనం హాజరు కావడంతో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సూపర్ సక్సెస్ అయ్యిందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలా సంతోషపడిపోతున్నాయి. అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి జనంలోకి వచ్చారంటే ఆ తీరు ఎలా ఉంటుంది, పార్టీ క్యాడర్ జోష్ ఎలా ఉంటుంది, జనం ఆయనతో ఎలా కలిసి అడుగులు వేస్తారో, ఆయనకు ఏ విధంగా మద్దతు తెలుపుతారనేందుకు ఇది ఇంకొక ఉదాహరణ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సూపర్ సక్సెస్ అయ్యిందని చెప్పేసి వైసీపీ శ్రేణులు సంబరపడుతుంటే, తెలుగుదేశం పార్టీ వర్గాలు ఏం చెప్తున్నాయంటే, మేము శాంతిగా ఉండాలనుకున్నాం కాబట్టి ఈ పర్యటన సక్సెస్ అయిందని చెప్పేసి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. మొత్తం మీద ఈ పర్యటన సుఖాంతమైనందుకు పోలీస్ అధికారులు గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఈ పర్యటన కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త జోష్ను, ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందనే ఒక వాతావరణం అయితే అక్కడ కనపడింది. ఎందుకంటే పార్టీ క్యాడర్లో ఆ ఉత్సాహం, ఆ కేరింతలు, జగన్ వెంట మేము వెళ్ళాలి అనే ఒక ఉత్సాహం, ఇవన్నీ చూసి పార్టీ నాయకత్వానికి యాస్ రాష్ట్రంలో మనం మళ్ళీ ఖచ్చితంగా బలపడ్డాం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ ఏదైతే దాదాపు ఏడాది కావస్తుందో ఈ ఏడాది కాలంలో చేసిన ప్రజా వ్యతిరేక విధానాల మీద మరింత గట్టిగా మనం పోరాటం చేయొచ్చు, ప్రజల మద్దతు కూడా ఖచ్చితంగా మనకు లభిస్తుందనే ఒక నమ్మకం ఈ పర్యటనతో వైసీపీ అధిష్టానంలో మరింత బలపడిందని చెప్పేసి పార్టీ నాయకులు, ముఖ్య నేతలు గట్టిగా చెబుతూ ఉన్నారు. నమస్తే.